హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే ఎగ్జామ్స్ ఎవరైతే 2026 మరియు 2027 2026-27లో జరగబోయే రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, అనగా మనకి రైల్వే గ్రూప్ డి ఏదైతే ఉందో, ఈ గ్రూప్ డి మళ్ళా మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి షార్ట్ నోటీస్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి, అదేవిధంగా గ్రేడ్ 3 టెక్నీషియన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో మీకు, అదేవిధంగా మిగిలిన ఎగ్జామ్స్ ఎన్టీపీసీ కానీ, ఏఎల్పి కానీ, ఇలా రైల్వేలో ఉన్నటువంటి ఆర్ఆర్బీ జేఈ కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా ఈ జనరల్ సైన్స్లో బయాలజీ ఏవైతే ఉన్నాయో, బయాలజీ మీకు టాప్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్సెప్ట్ చెప్పాలనే ఒక ఒపీనియన్తో ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రతి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ప్రతి కాన్సెప్ట్తో పాటుగా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కానీ, లేకపోతే ఒక మోడల్ క్వశ్చన్ కానీ, అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, దీని నుంచి క్వశ్చన్ ఇలా అడగవచ్చు అనేది కానీ, లేకపోతే ఒక ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ కానీ మీకు యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. అందులో భాగంగా ఈరోజు మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం, ఆన్సర్ తర్వాత సాల్వ్ చేద్దాం కాన్సెప్ట్ విన్న తర్వాత. ఓకేనా? ఎస్, క్వశ్చన్ చూడండి. విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఫుడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ వేస్ట్ అన్నాడు. ఓకేనా సార్? తెలుగులో చూడండి. ఇక్కడ తెలుగులో ఏమంటున్నాడండి, తెలుగులో ఈ క్రింది వానిలో ఏవి ఆహారం, కార్బన్ డైఆక్సైడ్ మరియు నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు రవాణా చేస్తుంది అన్నాడు. ఓకేనా? అంటే నైట్రోజన్ బేస్డ్ సబ్స్టెన్సెస్ ఏవి రవాణా చేస్తున్నాయి అన్నాడు. అవునా? సో ఆప్షన్ 1 ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికికలు. ఓకేనా? ఆప్షన్ 1 ఏంటండి? ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికికలు. ఆప్షన్ 2 ప్లాస్మా. ఆప్షన్ 3 తెల్ల రక్త కణాలు. ఆప్షన్ 4 ఎర్ర రక్త కణాలు. ఓకేనా? సో ఇక్కడ ఈ ఆప్షన్ చూస్తే మనకి టాపిక్ దేనికి సంబంధించింది కనబడతా ఉంది, మనకి బ్లడ్ అనే టాపిక్ సంబంధించి కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో మీరు యాప్లో కూడా మీరు బ్లడ్ అనే టాపిక్ మీరు తీసుకుంటే, మన యాప్లో కూడా ఈ బ్లడ్కి సంబంధించి కంప్లీట్గా మీకు ఏంటంటే డేటా, ఓకేనా, ఈ బ్లడ్ సెల్స్కి సంబంధించిన కంప్లీట్గా వీడియో అనేది పెట్టడం జరిగింది. ఇంకెవరైనా ప్రిపేర్ అవ్వకపోతే ఒకసారి చూస్తే ఆ క్లాస్ విని ఇటు వస్తే ఈజీగా మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మన ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ప్లాస్మా. ఓకేనండి? సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేట్లెట్స్, ప్లాస్మా, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అన్నాం. సో బ్లడ్ గురించి ఉంది ఇక్కడ టాపిక్. సో ఆ బ్లడ్కి సంబంధించినటువంటి అంశాల భాగంగా ప్లాస్మా గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి రక్తంలో ఉండే ఫుడ్ మెటీరియల్స్ కానీ, ఓకేనా, రక్తంలో ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, అదేవిధంగా నైట్రోజన్ వేస్ట్ మీరు ఎవరు పట్టుకెళ్తారంటే ప్లాస్మా పట్టుకెళ్తుంది. ఓకేనా? ప్లాస్మా పట్టుకెళ్తుంది అనమాట. సో ఇది ఎలా పట్టుకెళ్తుంది ఏంటని చెప్పి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నా ఒకసారి ఈ రక్తానికి సంబంధించినటువంటి అంశాలని మనం చదివిన తర్వాత ప్లాస్మా గురించి చదువుదామండి. సార్ ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి క్లియర్గా. ఓకేనా? చాలా క్లియర్గా మీరు చదవాల్సి ఉందండి. అంటే ఇదివరకు ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్ వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్స్ వేరు. 100% మీకు క్లారిటీ ఉంటే కానీ ప్రిపరేషన్ అనేది ముందుకు వెళ్ళలేమన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఒకసారి బ్లడ్ గురించి మాట్లాడదామండి. ఓకేనా? బ్లడ్. సార్ బ్లడ్ అంటే రక్తం అని చెప్పి మనం పిలుస్తాం అనమాట. ఓకేనా? సార్ ఈ బ్లడ్లో బేసికల్గా, ఓకేనా, ఈ బ్లడ్లో బేసికల్గా 55% ఆఫ్ ప్లాస్మా అనేది ఉంటుందండి. ఓకేనా? 55% ఈ రక్తంలో ఏముంటుంది సార్ అంటే ప్లాస్మా ఉంటుందన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ 45% ఏముంటుందంటే బ్లడ్ సెల్స్ ఉంటాయండి. 45% ఏముంటాయి? బ్లడ్ సెల్స్ ఉంటాయి. బ్లడ్ సెల్స్ అంటే ఏంటంటే రక్త కణాలు అని చెప్పి చెప్తాం. ఏం చెప్తామండి? రక్త కణాలు. ఓకేనా? సార్ ఇక్కడ మనకి 55% ఆఫ్ ప్లాస్మా ఏదైతే ఉందో దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకేనా? సార్ బ్లడ్ సెల్స్ అన్నాం. బ్లడ్ సెల్స్ అంటే ఏంటంటే రక్త కణాలు. మీకు తెలుసు రక్త కణాలు అందులో 3 రకాలు ఉంటాయి. ఒకటోది ఆర్బీసీ, రెండోది వచ్చేసరికి డబ్ల్యూబీసీ, మూడోది వచ్చేసరికి ప్లేట్లెట్స్ అంటారు. ఓకేనా? ప్లేట్లెట్స్ అంటే ఏంటంటే రక్త ఫలికికలు అని చెప్పి చెప్తాం. ఏం చెప్తామండి? రక్త ఫలికికలు అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మరియు రక్త ఫలికికలు లేదా బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి మన బ్లడ్లో ఉంటాయి. సో ఇక్కడ బ్లడ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడొద్దు. ఇంకో వీడియోలో మన బ్లడ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీలో ఎవరికైనా బ్లడ్ టాపిక్ డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ప్లాస్మా గురించి మాట్లాడదామండి. ఓకే, ప్లాస్మా గురించి కంప్లీట్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఓకేనా. సార్ ఇక్కడ ప్లాస్మా అనేది రక్తంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి పదార్థమే. ఓకేనా. ప్లాస్మా అనేది ఏదైతుందో రక్తంలో గల ఒక పదార్థమే. ఈ ప్లాస్మా అనేది సాధారణంగా రక్తంలో 55% ఉంటుందండి. ఎంత శాతం ఉంటుందండి? 55% అనేది ఉండడం మనం చూస్తాం. మరి ఈ ప్లాస్మా అనేది ఏదైతుందో ఎలా కనిపిస్తుంది సార్ అంటే ఇది ఎండు గడ్డి రంగులో కనబడుతుందండి. ఎలా కనిపిస్తుంది? ఎండు గడ్డి రంగు అంటే పేల్ ఎల్లో కలర్ అని చెప్పి మనం చెప్తాం. ఓకే. పేల్ ఎల్లో ఆర్ దీన్ని స్ట్రా కలర్డ్ అని కూడా మనం చెప్తాం. ఏమని చెప్తామండి? స్ట్రా కలర్డ్ అని చెప్పి కూడా చెప్తాం. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనండి. మరి ఇక్కడ ప్లాస్మా అనేది రక్తంలో ఎంత శాతం ఉంటుందని చెప్పాం మనం? 55%. ఎంతండి? 55%. ఇక్కడ ఈ 55%ని మీరు 100% అనుకోండి. ఓకేనా. 55% ఎంత అనుకోవాలి? 100% అనుకోండి. ఓకే. ఈ 100%లో మనకి 90 నుంచి ఓకే ప్లాస్మాలో 92% ఏముంటుంది సార్ అంటే వాటర్ ఉంటుంది. ఏముంటుందండి? వాటర్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అదేవిధంగా మీకు ఇదే ప్లాస్మాలో 6 నుంచి 8%. ఓకే. 6 నుంచి 8% ఏముంటాయి సార్ అంటే ఈ ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రోటీన్స్ లేదా వాటిని ప్లాస్మా ప్రోటీన్లు అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అది. ఓకేనా. ప్లాస్మా ప్రోటీన్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. ఎంత శాతం ఉంటుంది? అవి 6 నుంచి 8%. ఓకేనా. సో ప్లాస్మా ప్రోటీన్లు అన్న సార్ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి. ప్లాస్మా ప్రోటీన్లు అంటే ఎవరెవరిని కలిపి మనం ప్లాస్మా ప్రోటీన్లు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనా. సో ప్లాస్మా ప్రోటీన్లు అని చెప్పి ఎవరెవరిని పిలుస్తాం? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరెవరిని ప్లాస్మా ప్రోటీన్లను పిలుస్తారంటే ఒకటోది ఫైబ్రినోజన్. ఓకేనా. రెండోది ఎవరంటే ఆల్బుమిన్ అని చెప్పి చెప్తారు. ఓకేనా. మూడోది ఎవరంటే గ్లోబ్యూలిన్ అని చెప్పి చెప్తాం. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటండి? ఫైబ్రినోజన్. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటి? ఫైబ్రినోజన్. ఓకేనా. రెండోది వచ్చేసరికి ఆల్బుమిన్. రెండోది ఏంటండి? ఆల్బుమిన్. మూడోది వచ్చేసరికి ఏంటి? గ్లోబ్యూలిన్. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇలా 3 రకాల ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయండి? ప్లాస్మాలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? ప్లాస్మాలో ఉంటాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ప్లాస్మాకి సంబంధించి మనం ఇప్పుడు ఏం చదువుకోవాలి సార్ అంటే ఫస్ట్ మనం ఫైబ్రినోజన్ అని చెప్పి ఒక ప్రోటీన్ చెప్పుకున్నాం. అవునా. సో ప్లాస్మాలో గల ప్రోటీన్కి వచ్చేసరికి ఫైబ్రినోజన్ అన్నాం. ఓకేనా. సార్ ఈ ఫైబ్రినోజన్ అనేది ఏం చేస్తుంది? ఓకేనా. ఫైబ్రినోజన్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే ఈ ఫైబ్రినోజన్ అనేది సాధారణంగా ఓకేనా ఎప్పుడైనా మన శరీరంలో గాయం తగిలేటప్పుడు ఓకేనా గాయం అయ్యేటప్పుడు ఏంటంటే మనకి రక్తం అనేది గడ్డగట్టాలి కదా, కంటిన్యూస్గా అంటే కారేటట్టు ఉండకుండా. అవునా. సో రక్తం అనేది గడ్డ కట్టడం అనేది దేని ద్వారా జరుగుతుంది సార్ అంటే ఓకేనా ఇక్కడ ఫైబ్రినోజన్ ద్వారా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఫైబ్రినోజన్ ఏదైతే ఉందో ఫైబ్రినోజన్ యొక్క సహాయంతో ఒక రక్తం గడ్డకడుతుంది. ఇప్పుడు నీకు ఫైబ్రినోజన్ అని చెప్పి ఏంటి అని చెప్పి అడిగితే ఏం చెప్పాలి మీరు? ఫైబ్రినోజన్ అనేది ఏంటి అంటే ఇది ఒక ప్లాస్మాలో గల ప్రోటీన్ అని చెప్పాలి. ఓకేనా. అందులో ఈ ఫైబ్రినోజన్ ఏం చేస్తుంది? గాయం తగిలేటప్పుడు రక్తం గడ్డగట్టేదానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎవరు? గ్లోబ్యూలిన్ అన్నాం. నెక్స్ట్ ఎవరండి? గ్లోబ్యూలిన్. అంటే ఇక్కడ రాసని చూసారు గ్లోబ్యూలిన్. ఈ గ్లోబ్యూలిన్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా డిఫెన్స్ మెకానిజం ప్లే చేస్తుంది. ఒక డిఫెన్స్ మెకానిజం. సార్ డిఫెన్స్ మెకానిజం అంటే ఏంటి? డిఫెన్స్ మెకానిజం అంటే మనకి ఏదైనా వ్యాధులు వచ్చేటప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు ఒకవేళ ఓకేనా ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఈ ఏరియాలో. ఓకేనా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే 11th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. 11th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బుక్లో నుంచి వచ్చిన ప్రశ్న మీకు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూసుకోండి. ఓకేనా. రైట్. గ్లోబ్యూలిన్ అనేది డిఫెన్స్ మెకానిజంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుందండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబ్యూలిన్ అయిపోయింది, ఫైబ్రినోజన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆల్బుమిన్. ఈ ఆల్బుమిన్ అనేది ఏం చేస్తుంది? ఓకే. ఇది కూడా ఎందులో ప్రోటీన్ అండి? ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రోటీనే కదండి. ఓకేనా. సో ఆల్బుమిన్ అంటున్నాను నేను. ఓకేనా. ఆల్బుమిన్. ఈ ఆల్బుమిన్ ఏం చేస్తుంటే రక్తం యొక్క ఆస్మోటిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సార్ ఆస్మోటిక్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఓకేనా. సార్ ఇక్కడ రక్తం అనేది ఎలా వెళ్తుంది మన శరీరంలో అంటే ద్రవాభిసరణం ద్వారా వెళ్తుంది. ద్రవాభిసరణం. సార్ ద్రవాభిసరణం అంటే ఏంటంటే మాలిక్యూల్స్ రక్తంలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో
మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్లో ఓకేనా లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్ వైపు ట్రావెల్ చేస్తాయి అన్నమాట. అలాంటి ప్రెజర్ని ఆస్మోటిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది ఏదంటే అల్బుమిన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్మాలో మినరల్స్ ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనా, ప్లాస్మాలో ఏముంటాయండి? మినరల్స్ ఉంటాయి. సార్ మినరల్స్ అంటే తెలుగులో ఏమంటారు సార్ అంటే ఖనిజాలు అని చెప్పి మనం పిలుస్తాం. సార్ ఖనిజాలు ఏంటేంటి సార్? ఓకేనా, ఏంటేంటి ఉంటాయి సార్ అంటే ఖనిజాలు మేజర్గా ఉన్నటువంటి ఖనిజాలు ఏవంటే మనకి Na+. ఓకేనా, సో దీన్నే సోడియం అంటాం కదా. ఓకేనా, సోడియం. అదేవిధంగా వీటిలో కాల్షియం ఉంటుంది. ఓకేనండి, ఏముంటుందండి? కాల్షియం. తర్వాత వచ్చేసరికి మెగ్నీషియం ఉంటుంది. ఏముంటుందండి? మెగ్నీషియం ఉంటుంది. అలాగా మనం అలా తీసుకుంటూ పోతే HCO3- అని. ఓకేనా, అదేవిధంగా Cl- ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. Cl- అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయండి? మనకి ప్లాస్మాలో ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా ప్లాస్మాలో ఇంకా ఏముంటాయి సార్ అంటే గ్లూకోజ్ ఉంటాయి. ఓకే, గ్లూకోజ్ ఉంటుంది. అదేవిధంగా ప్లాస్మాలో అమైనో యాసిడ్స్ ఉంటాయండి. ఏముంటాయండి? అమైనో యాసిడ్స్. అదేవిధంగా ఇక్కడ ప్లాస్మా లిపిడ్స్కి ఇంకో పేరు ఏంటండి? ఫ్యాట్స్ అంటారు. ఫ్యాట్స్ కూడా ఇందులో ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి శరీరంలో గాయమయ్యేటప్పుడు ఓకేనా శరీరంలో గాయమయ్యేటప్పుడు ఓకేనా శరీరంలో గాయం అవడం అంటే ఇంజ్యూర్స్. ఓకేనా, ఇంజ్యూర్స్ అయ్యేటప్పుడు రక్తం అనేది ఏదైతే ఉందో రక్తం అనేది గడ్డ కట్టడానికి కావాల్సినటువంటి కారకాలన్నింటినీ కూడా ఈ ప్లాస్మాలో కలిగి ఉంటాయి అన్నమాట. సార్ ఒక ఇంపార్టెంట్ బిట్ చెప్తాను ఇక్కడ. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకేనా, మీరు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాస్తా చూడండి. ప్లాస్మాలో అంటే ప్లాస్మా ఏదైతే ఉందో ప్లాస్మాలోని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా ఓకేనా అంటే రక్తం గడ్డ కట్టడానికి కావాల్సినటువంటి పదార్థాలు లేకుండా ఉన్నటువంటి ప్లాస్మాని మనం ఏమని పిలుస్తామంటే సేరం అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏమంటారండి? సేరం అని చెప్పి పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మనం తీసుకుంటా అండి. క్వశ్చన్లోని మనకి ఏంటంటే వ్యర్థ పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ నత్రజని సంబంధిత పదార్థాలు ఎవరు తీసుకెళ్తారంటే ప్లాస్మా తీసుకువెళ్తుందండి. ఓకే, ప్లాస్మా ఏంటంటే వీటిని అంటే ఈ పదార్థాలు కలిగి ఉండడమే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ని నైట్రోజన్ సంబంధించిన పదార్థాలను ఓకేనండి అదేవిధంగా ఫుడ్ మెటీరియల్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసేదారంటే ప్లాస్మా అనమాట. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బ్లడ్ ప్లేట్లెట్స్ గురించి ఒక వీడియో చేస్తాను. వైట్ బ్లడ్ సెల్స్ గురించి ఒక వీడియో చేస్తాను. రెడ్ బ్లడ్ సెల్స్ గురించి ఒక వీడియో చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.